హలో అండి. ఈ వీడియో కంటెంట్‌లోకి ఫర్దర్‌గా డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కాను. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నటువంటి కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక సెబీ రిజిస్టర్డ్ స్టాక్ అడ్వైజర్ లేదా సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేటువంటి స్పెసిఫిక్ ఇండస్ట్రీని ఎందుకు చూస్ చేసుకున్నానంటే షుగర్ స్టాక్స్ గురించి ఫర్దర్గా మాట్లాడే ముందు మీరు ఎవరైనా కానీ నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకుండా ఉన్నట్లయితే నేను ఒక పర్టికులర్ వీడియో ఆపరేటర్స్ ఎటువంటి స్టాక్స్ని కరెంట్ మార్కెట్ సిట్యుయేషన్లో ఎక్వైర్ చేస్తున్నారు వయా ఓపెన్ మార్కెట్ అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా వారు అలా ఎక్వైర్ చేస్తున్నప్పుడు నేను వాడేటువంటి వన్ ఆఫ్ ద టూల్ చార్టింగ్ స్క్రీనర్లో మనం రాసుకున్న కండిషన్స్ ప్రకారం చార్టింగ్ అనే టూల్ ఎలా ఆ బయింగ్ వాల్యూమ్స్ని ఐడెంటిఫై చేసిన డేట్ తర్వాత నుంచి స్టాక్లో ఎలాంటి ర్యాలీ వచ్చింది అనేది ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూసినట్లయితే ఈ వీడియో మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే నేను ఇప్పుడు ఇమీడియట్గా చార్టింగ్ స్క్రీనింగ్ టూల్లోకి స్విచ్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజింగ్ టైంకి నేను అబ్జర్వ్ చేసినట్లయితే నేను రాసుకున్నటువంటి చార్టింగ్ స్క్రీనర్ కండిషన్స్లో ఈరోజు 12 స్టాక్స్ అనేటివి ఐడెంటిఫై అయ్యాయి. సో ఈ 12 స్టాక్స్లో నాకు కామన్గా నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి సినారియో ఏంటంటే షుగర్ స్టాక్స్ కామన్గా వచ్చాయి. దాని తర్వాత మిగతా ఇండస్ట్రీ స్టాక్స్ కూడా వచ్చాయి. నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో ఆ స్పెసిఫిక్ స్టాక్స్ గురించి ఫోకస్ చేయదలుచుకోలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అండ్ డూ యువర్ అనాలిసిస్. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. కానీ ఈ స్పెసిఫిక్ షుగర్ స్టాక్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఒక 5 స్టాక్స్ కనబడుతున్నాయి. దాల్మియా, భారత్ షుగర్, ఉత్తమ్ షుగర్, దాంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ద్వారకేష్ షుగర్ అనేటువంటి స్టాక్స్ కనబడుతున్నాయి. మనకి ఇమీడియట్గా అనిపిస్తుంది ఈ దాల్మియా భరత్ షుగర్ అనేది కేవలం ఈరోజే ఐడెంటిఫై అయిందా, లేదంటే ఇది వరకు కూడా ఎప్పుడైనా ఈ స్క్రీనర్ అనేది క్యాచ్ చేసింది అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను చెప్తాను. కానీ ప్రస్తుతం మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ స్టాక్స్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్స్ జరిగాయి అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనకి ఈ స్క్రీనర్లో తెలుసుకోవచ్చు, చార్టింగ్ అనే స్క్రీనర్లో. సో ఇప్పుడు మనం ఫర్దర్గా వెళ్ళే ముందు దాల్మియా షుగర్ అనే స్టాకు ఈరోజే ఐడెంటిఫై అయిందా, దీనికి ముందు ఎప్పుడైనా ఐడెంటిఫై అయిందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు కొంచెం కిందకి స్క్రాల్ చేసినప్పుడు ఈ చార్టింగ్ స్క్రీనర్లో నాకు ఆల్మోస్ట్ 9 months ఆఫ్ డేటా వరకు కూడా నేను చూసుకోగలను. సో ఇది ఓపెన్ సోర్స్ టూల్ అయినా కూడాను దీంట్లో కొన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మీకు బ్యాక్ టెస్ట్ డేటా అనేది కొంచెం ఎక్కువ మంత్స్ బ్యాక్ డేటా చూసుకోవడానికి ప్రొవిజనింగ్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. సో అది ఫర్దర్గా మనం ఇంకొక అవసరమైతే వేరే వీడియో చేసుకుందాం. సో ప్రస్తుతం నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే దాల్మియా భరత్ షుగర్ ఈరోజే ఐడెంటిఫై అయిందా, ఇంతకుముందు ఎప్పుడైనా ఐడెంటిఫై అయిందా, అదేవిధంగా ఉత్తమ్ షుగర్, ఈ స్టాక్స్ అన్నీ కూడాను ఈరోజు ఐడెంటిఫై అయ్యా, లేదంటే చార్టింగ్ అనేది మనం రాసుకున్న కండిషన్స్ ఇది వరకు పోయిన వారంలో కూడా ఏదైనా ఐడెంటిఫై అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా కిందకి స్క్రాల్ చేసినప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 30th March నేను ఆ పర్టికులర్ డేటాలోకి వెళ్ళినప్పుడు సేమ్ మనం పైన ఎటువంటి డేటాని అయితే చూస్తున్నామో ఇక్కడ కూడా అలాంటి డేటానే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ దాల్మియా షుగర్ అనే దాని మీద నేను టైమ్ లైన్ వ్యూలోకి వెళ్ళినప్పుడు సో దాల్మియా షుగర్ ఇప్పుడు నేను చెప్పాను కదండి 30th March రోజునే ఐడెంటిఫై అయిందా, దానికి ప్రీవియస్ డేస్లో కూడా ఏదైనా ఐడెంటిఫై అయిందా అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడగలం. సో ఇక్కడ చూసినటువంటి డేటా ప్రకారం అయితే మనకి చార్టింగ్ స్క్రీనర్ మనకి 20th March రోజునే ఐడెంటిఫై చేసింది. దాని తర్వాత 25th March, 27th March, 30th March అంటే వరుసగా ఒక 4 రోజులు, ఒక వారం
గ్యాప్లో. మరి ఒకసారి ఆ స్టాక్లోకి వెళ్ళి మనకి ఆ ప్రైస్ ఏం జరుగుతుంది ఆ స్టాక్లో అనేది మనం చూడడం కోసం నేను వాడేటువంటి ఇంకొక టూల్ వచ్చి ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్, ట్రేడింగ్ వ్యూ. సో ఈ ట్రేడింగ్ వ్యూలో మనం రాసుకున్నటువంటి ఈ కస్టమ్ ఇండికేటర్స్ మనం చూసినట్లయితే ఆ డేట్స్ ఇప్పుడు 20th మార్చ్ నుంచి దాల్మియా షుగర్ చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఐడెంటిఫై అయింది. సో మీరు డేట్ అనేది కింద చూడొచ్చు. సో 20th మార్చ్ నుంచి దాల్మియా షుగర్ అనేది మనకి చార్టింగ్లో ఐడెంటిఫై అయిన తర్వాత ఒక 2 రోజులు ఈ రెడ్ లైన్, ఆరెంజ్ లైన్ అండ్ గ్రీన్ లైన్స్ని టచ్ చేస్తూ ఫర్దర్గా కిందకి మూవ్ అవ్వకుండా, ఒకవేళ కిందకి రావడానికి ప్రయత్నించినా కూడాను మనకి కింద ఉన్నటువంటి ఈ పర్పుల్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకొని ఇమీడియట్గా 25th మార్చ్ రోజున ఒక 7%, 27th మార్చ్ రోజున ఒక 4%, అలా ఇవాళ చూసినట్లయితే ఆల్మోస్ట్ 14%. అంటే ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకున్నట్లయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 22% ర్యాలీ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఈ పర్సంటేజ్లు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అనేది మీరు అందరూ ఒక బేసిక్ నాలెడ్జ్తో ఉంటారని ఆశిస్తూ, మరి ఒకవేళ నిఫ్టీలో మనకి ఇంత పెద్ద కరెక్షన్ వస్తున్నప్పుడు షుగర్ స్టాక్స్లో ఎందుకని ఇలాంటి ర్యాలీ కనబడుతుంది? అలాగే ఈ వాల్యూమ్స్ కనుక మీరు చూసినట్లయితే ఇంత వాల్యూమ్స్ నార్మల్ రీటైలర్ ట్రేడర్స్ అయినటువంటి మీలాంటి వారు, నాలాంటి వారు ఇంతింత వాల్యూమ్స్లో కనుక ఖచ్చితంగా కొనలేరు. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ని నా ప్రీవియస్ వీడియో అయినటువంటి ఆపరేటర్స్ బయింగ్ ఫ్రమ్ ఇన్ దిస్ కరెక్షన్ అనే వీడియోని మీరు కారిలేట్ చేసుకోగలరు. సో డేటా అనేది మనం ఒక రైట్ టూల్స్ని రైట్ టైంలో ఒక రైట్ పద్ధతిలో యూజ్ చేసుకున్నట్లయితే మనం ఎటువంటి స్టాక్స్లో మొమెంటం వస్తుంది, స్టాక్స్లో ఎటువంటి ర్యాలీ రాబోతోంది, లేదా స్పెసిఫిక్ ఇండస్ట్రీలో కానీ సెక్టర్లో కానీ అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. ఇటువంటి సబ్జెక్ట్ని ఎవరు కూడాను ఇంత ఓపెన్గా ఎక్కడ మాట్లాడరు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు షేర్ చేసుకోరు, దాన్ని ఒక సీక్రెట్గానే ఉంచుతారు. కానీ మన తెలుగు వారి కోసం నేనేదో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో మనం తిరిగి మళ్ళా చార్టింగ్ స్క్రీనర్లోకి వెళ్ళినట్లయితే మిగతా వీడియోస్ని కూడా ఒకసారి, మిగతా స్టాక్స్ని కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం పైన చూసినటువంటి లిస్ట్ ప్రకారం ఇప్పుడు దాల్మియాని ఆల్రెడీ చూసాము. అలాగే ఉత్తమ్ షుగర్ని ఒకసారి చూద్దాము. ఉత్తమ్ షుగర్లోకి నేను కనుక ఇక్కడ వెళ్ళినట్లయితే ఈ టైమ్ లైన్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఉత్తమ్ షుగర్ అనేది కూడాను మనకి క్లియర్గా చూడొచ్చు. 20th మార్చ్ రోజున, 24th, 25th అండ్ 30th మార్చ్, అంటే ఈ పర్టికులర్ 20 మార్చ్ నుంచి కూడాను మనం క్లియర్గా షుగర్ స్టాక్స్లో ఏదో ఒక ర్యాలీ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఉత్తమ్ షుగర్ స్టాక్లోకి వెళ్ళినట్లయితే 20th మార్చ్ కనుక మనం చూసినట్లయితే కొంచెం పైకి మూవ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు, ఇక్కడ జరిగినటువంటి వాల్యూమ్ మిగతా ప్రీవియస్ డేస్లో జరిగిన వాల్యూమ్స్ కంటే కూడాను ఒక డెఫినెట్గా ఏదో ఒక యాక్టివిటీ జరిగింది ఇక్కడ. మరి ఇటువంటి వాల్యూమ్ యాక్టివిటీని ఎవరు చేస్తున్నారనేది మనకి రానున్న కాలంలో ఇన్ఫర్మేషన్ చాలా లేట్గా రీటైల్ సబ్స్క్రైబర్స్కి వస్తుంది. మరి అటువంటి ఇన్ఫర్మేషన్ మీరు లేట్గా తెలుసుకొని అప్పుడు రియాక్ట్ అవుతారా, ముందుగా తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడతారా అనేది మీరు నిర్ణయించుకోండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం నేను డిస్కస్ చేస్తున్నటువంటి స్టాక్స్ ఏది కూడాను రేపు మళ్ళా మార్కెట్ ఓపెన్ అయిన టైంకి ర్యాలీ వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. ఏమంటే నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ ఇండికేటర్స్ అనేటివి మనకి క్లియర్గా రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అనేది క్లియర్గా చెప్తున్నాయి. అలాగే ఈ లైన్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రీవియస్ వీడియో నేను ఏదైతే చెప్తున్నానో అపోలో ఇది ఆపరేటర్స్ బయింగ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ దిస్ కరెక్షన్ అనే వీడియోలో అపోలో పైప్స్ మనం చూసినట్లయితే స్టాక్ ఒక్కసారిగా ఉన్నటువంటి పైకి ర్యాలీ అయ్యి కొద్ది రోజుల పాటు సైడ్ వేవ్స్ మూవ్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ ర్యాలీ అనేది వచ్చింది. సో అటువంటి సినారియోస్ ప్రతి స్టాక్లోని ఖచ్చితంగా జరుగుతాయి.
ఏదో బ్రేక్అవుట్ తీసుకొని పైకి వెళ్ళిపోతాయనేది అయితే నేను క్లియర్గా ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మీరు ఈ వీడియోస్ చూసి ఏదో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అంతే. సో మనం మళ్ళీ తిరిగి మన చార్టింగ్లో నెక్స్ట్ మిగతా స్టాక్స్ గురించి మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకు కనబడుతున్నటువంటి స్టాక్ వచ్చి ఇక్కడ మేబీ నేను ద్వారకేష్ షుగర్ని డిస్కస్ లేదా ధాంపూర్ షుగర్స్ని చూద్దాం ఒకసారి. ధాంపూర్ షుగర్స్ అనేది కనుక మనం ఇక్కడ కిందకి మూవ్ అయినట్లయితే, సో సేమ్ టైం లైన్లోకి మూవ్ అయినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ కూడాను ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ నేమ్ 20th మార్చ్ నుంచి తిరిగి మనం ఏదో ఆ స్పెసిఫిక్ డే రోజున మాత్రం షుగర్ స్టాక్స్లో క్లియర్గా మనం ఏదో ఇన్సైడర్ బయింగ్ అనాలా, లేకపోతే ఆపరేటర్ బయింగ్ అనాలనా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఎక్వైర్ చేస్తున్నాయా అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రాదు, మనకి చాలా లేట్గా తెలుస్తుంది అటువంటి ఇన్ఫర్మేషన్. సో అది పక్కన పెట్టేస్తే మనం 20th మార్చ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ధాంపూర్ షుగరు ఈ పర్పుల్ లైన్ని క్రాస్ చేయడానికి ట్రై చేసి ఆ రోజు దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ సరిపోక నెక్స్ట్ 2 రోజులు మాత్రం కొంచెం కిందకి రావడానికి ప్రయత్నించి తిరిగి లోవర్ పర్పుల్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకొని 25th మార్చ్ రోజున ఒక 2%, 27th మార్చ్ రోజున ఒక 7.5%, తిరిగి ఈరోజు చూసినట్లయితే 6%. సో ఇటువంటి ర్యాలీ అనేది జరిగింది, పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇంకొక ఫైనల్గా ఒక్క స్టాక్ మాత్రం మనం డిస్కస్ చేసి టాపిక్ క్లోజ్ చేసుకుంటాం. ఇప్పుడు ద్వారకేష్ షుగర్ కనుక చూసినట్లయితే అదేవిధంగా మనకి క్లియర్గా స్టాక్ అదే సేమ్ 20th మార్చ్ నుంచి కూడాను ఈ స్టాక్లో క్లియర్గా బయింగ్ వాల్యూమ్స్ అనేటివి జరిగాయి. సో ఇప్పుడు నేను ద్వారకేష్ షుగర్ స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేసినట్లయితే సేమ్ 20th మార్చ్ రోజున మాత్రం ఒక చిన్న మన చార్టింగ్ ఏంటంటే ఇటువంటి వాల్యూమ్ రాబోతుంది, దీంట్లో ఏదో ఒక బయింగ్ ఆపర్చునిటీ దీంట్లో కనబడుతుంది అనేది మనకి చార్టింగ్ ఐడెంటిఫై చేసి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో దాని తర్వాత చూసినట్లయితే ఒక 2 రోజులు స్టాక్ అనేది ఈ లైన్స్ మధ్యలో సపోర్ట్ తీసుకొని దాని తర్వాత 25th మార్చ్ రోజు నుంచి కూడాను మీరు క్లియర్గా చూడొచ్చు స్టాక్ అనేది ఏ విధంగా ర్యాలీ అయింది అనేది. అంటే మేబీ బై ఎండ్ ఆఫ్ క్లోజింగ్ మార్కెట్ టైంకి చూసినట్లయితే ఒక 20% ర్యాలీ అనేది ఈ స్టాక్లో కనపడింది. సో ఇప్పుడు ఇక్కడ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.